ఈ సండే మాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. చాలా డేస్ తర్వాత అత్తమ్మ గారు వాళ్ళు వచ్చారు. అండ్ ఆల్సో అత్తమ్మ గారికి నేను చేసే మటన్ బోన్ సూప్ అంటే ఇష్టం. సో, అందుకని చెప్పి మటన్ బోన్ సూప్ చేశాను. ఇది యాక్చువల్‌గా చాలా మంచిది హెల్త్‌కి. మన బోన్ స్ట్రెంగ్త్‌కి హెల్ప్ అవుతుంది. 2 వీక్స్‌కి ఒకసారి తీసుకున్నా కానీ మంచిది. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా మంచిదే కదా! దీని రెసిపీ నేను ఆల్రెడీ ఛానెల్‌లో పోస్ట్ చేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. లాస్ట్‌లో యాడ్ చేస్తాము. దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. స్టార్టర్‌గా పెరి పెరి చికెన్ వింగ్స్ చేశాను. ఈ పెరి పెరి చికెన్ వింగ్స్ చాలా మినిమల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేసుకోవచ్చు. అండ్ దట్ టూ నేను ఎయిర్ ఫ్రైయర్‌లో చేశాననమాట. సో, ఎక్కువ టైం కూడా తీసుకోదు. జస్ట్ నేను అది మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తే సరిపోతుందని. ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కొని కొంచెం మంచి పని చేశాను అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నా లైఫ్ కొంచెం ఈజియర్‌గా అనిపిస్తోంది. ఏం లేదు, జస్ట్ అన్నీ కూడా ఇంగ్రీడియెంట్స్ వేసి నేను మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తే అవి ఫ్రై అయిపోతుంది. నేను కంటిన్యూయస్‌గా మానిటర్ చేయాల్సిన పని ఉండట్లేదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వట్లేదు. సో, నాకది మెయిన్ కన్సర్న్ ఉండేది ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్‌తో నాకు అంత పెద్ద కన్సర్న్ ఉండట్లేదు. ఎయిర్ ఫ్రైయర్‌లో చికెన్ వింగ్స్ పెట్టేసి మటన్ పులావ్‌కైతే నేను రెడీ చేస్తున్నాను. మనం ఏదైనా డిష్ మంచిగా రావాలి అని చెప్పి అతి జాగ్రత్త తీసుకొని చేశాము అంటే అది బోల్తా కొట్టేస్తది కదా! నా విషయంలో అయితే అలాగనే జరిగింది. ఈరోజు మటన్ సూప్ ఎప్పుడూ మంచిగానే వస్తుంది. బట్ ఈరోజు అయితే కొంచెం సాల్ట్ ఎక్కువయిందనమాట. అత్తమ్మ గారికి ఇష్టం కదా అని చెప్పి నేను అతి జాగ్రత్తతో చేశాను. అదేమో ఇట్లా అయింది. బట్ దట్స్ ఓకే. మిగతావన్నీ కూడా అయితే బా వచ్చినియి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.